వెల్కమ్ టు సిఎండి న్యూస్. నా పేరు కామాక్షి. ముందుగా నేటి వార్తా విశేషాలు. నెల్లూరు జిల్లా సంగం బ్యారేజ్ నుంచి కావలి కాలువకు కావలి ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి అధికారులు పార్టీ నాయకులతో కలిసి రెండో కారు సాగునీరు విడుదల చేశారు. గంగమ్మకి ప్రత్యేక పూజలు నిర్వహించి కాలువకు నీరు వదిలారు. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆశీస్సులతో రాష్ట్రంలో ప్రతి ఒక్క రైతు సంతోషంగా ఉన్నారని, కావలి కాలువ చివరి ఆయకట్టు వరకు సాగునీరు అందించే బాధ్యత తాను తీసుకుంటున్నానని రైతులకు ఎమ్మెల్యే కృష్ణారెడ్డి హామీ ఇచ్చారు. రైతులు అధైర్యపడకుండా నారుమడులు వేసుకోవాలన్నారు. రైతులకు యూరియా కొరత ఏమీ లేదు అని, అన్నదాతలు పంటలు పండించి సుభిక్షంగా ఉండాలని కోరారు. కావలి కాలువ కింద ఉన్నటువంటి రైతాంగానికి ధన్యవాదాలు. నీళ్ల పర్యవేక్షణలో నిరంతరం కూడా నిఘాని పెంచుకుంటూ ఎక్కడ కూడా వాటర్ని వేస్ట్ చేయకుండా సోమశిల అధికారుల పర్యవేక్షణలో ఈరోజు 58 టీఎంసీల నీళ్లను సోమశిలలో భద్రపరిచినందుకు సోమశిల అధికారులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, నెల్లూరు జిల్లా రైతులకి కొదవలేనటువంటి జిల్లా, అన్నదాతలకు కొదవలేనటువంటి జిల్లా నెల్లూరు జిల్లా. నిరంతరం కూడా కష్టాన్ని నమ్ముకున్న జిల్లా నెల్లూరు జిల్లా. రైతాంగం నిరంతరం కూడా పంటలు పండించి వేల మందికి, లక్షలాది మందికి అన్నాన్ని అందిస్తున్నటువంటి నెల్లూరు రైతాంగానికి ధన్యవాదాలు తెలియజేస్తూ, మొదటి కారు కింద దాదాపు 4,70,000 ఎకరాలలో వరి నారుమళ్ళు వేయటం, పంటలు కూడా ఈ రోజున సుభిక్షంగా పండటం. రాజు మంచివాడైతే రాజ్యం బాగుంటుంది, రాజు ఆరోగ్యవంతుడైతే ఆ సమాజం బాగుంటుందనేది సనాతన ధర్మం. ఈరోజు అభివృద్ధి ప్రదాత శ్రీ నారా చంద్రబాబు గారి నాయకత్వం, యువనాయకుడైన నారా లోకేష్ బాబు గారి ఆలోచనలు, పవన్ కళ్యాణ్ గారి సూచనలు, బీజేపీ అధినేత దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారి సంకల్ప బలం, నలుగురు 4 పిల్లల్లాగా నిలబడి మన ప్రాంతాన్ని కాపు కాస్తున్న విధానం, ప్రకృతి పులకింతల మధ్య మన ప్రాంతంలో విస్తారంగా వర్షాలు కురవటం, డ్యాములు నిండుకొండల్లాగా నిండటం, గ్రౌండ్ వాటర్ కూడా బాగా పెరగటం. ఈరోజు ధర్మిళ మన ప్రాంతం అంతా కూడా ఎక్కడ కూడా ఒక్క ఎకరా కూడా నీళ్లు లేకుండా, ఇబ్బందులు లేకుండా రైతాంగానికి అందించి, 1 ఆరుతడి పంటలు కానీ, 2 వరి నారుమళ్ళు కానీ, హార్టికల్చర్ సంబంధించినటువంటి పంటలు కూడా ఈ సంవత్సరం అన్ని పంటలు కూడా సుభిక్షంగా పండాయి. రైతాంగం కూడా సీఎంఆర్ ద్వారా 24 గంటలు నుంచి 48 గంటల మధ్యలోనే రైతాంగానికి కూడా నిధులు వెచ్చించి, ఎక్కడ డలార్ల చేతిలో మోసపోకుండా కూడా ప్రభుత్వం ఎప్పటికప్పుడు అప్రమత్తతో సివిల్ సప్లై డిపార్ట్మెంట్ వారి పర్యవేక్షణలో జిల్లాలో సీఎంఆర్ ద్వారా వడ్లు కొంటాం. ఎప్పుడైతే సీఎంఆర్ ద్వారా వడ్లు కొంటున్నామో బయట ఉన్నటువంటి దళారులు కూడా ఇంచుమించుగా ప్రభుత్వ రేటుగా కొనుగోలు చేయటం, దాని ధర్మిల ఎక్కడ కూడా రైతాంగం ఎక్కడ ఇబ్బంది పడకుండా అటు దళారులకు అమ్ముకోవడం కానీ, రైస్ మిల్లులకు అమ్ముకోవడం కానీ, సీఎంఆర్కి అమ్ముకోవడం కానీ చేసి రైతులందరూ కూడా ఆనందంగా ఉన్న వేళ ఈ రాష్ట్రం రైతుల పక్షపాతి ప్రభుత్వం. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత రెండోసారి మనం రెండో పంటకి ఈరోజు నీళ్లు ఇస్తున్నాం. ఆయన ముఖ్యమంత్రి అయిన రోజు నుంచి వరుణదేవుని ఆశీస్సులు మనకు పుష్కలంగా ఈ రాష్ట్రానికి ఉండబట్టి ఇప్పటికి కూడా ఇంత ఎండలో కూడా అన్ని డ్యాముల్లో కూడా మోర్ దెన్ 70% నీళ్లు ఉన్నాయి. దాదాపు 800 టీఎంసీల నీళ్లు ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి రిజర్వాయర్లు అన్నీ ఉన్నాయంటే ముందు చూపు గల నాయకత్వం, ముందు చూపుతో ఉన్నటువంటి విధానం వల్ల ఎప్పటికప్పుడు ఈ యొక్క వాటర్ని స్టోర్ చేసుకోవడంలో ప్రభుత్వం ముందు చూపుతో ఉంది. కాబట్టి ఈ రోజున మనం నిండు కొండల్లాగా నీళ్లు డ్యాముల్లో ఉన్నాయి. అదేవిధంగా దాదాపు 200 టీఎంసీల వాటరు గ్రౌండ్ వాటర్లో ఈరోజు మనం భూమిలో భద్రపరుచుకున్నాం. ఇంకా కూడా ముఖ్యమంత్రి గ్రౌండ్ వాటర్ ఇంకా పెంచాలి. దాదాపు రాజంపేటలో 8 మీటర్ల వాటర్ గ్రౌండ్ వాటర్ పెరిగింది. అన్ని జిల్లాల్లో 3 మీటర్ల గ్రౌండ్ వాటర్ పెరిగింది. ఇంకా కూడా గ్రౌండ్ వాటర్ని పెంచి ఇంకా కూడా రైతాంగానికి దాదాపు 400 నుంచి 600 టీఎంసీలు గ్రౌండ్ వాటర్లో కనుక ఉండగలిగితే వాటిని మనం విద్యుత్ ద్వారా ఈరోజు పంపింగ్ ద్వారా వాటర్ని కూడా మనం తోడుకొని రైతాంగానికి అందించవచ్చు అనే ఉద్దేశంతో ఎక్కడికక్కడ కాంటూర్స్ని ఏర్పాటు చేయటం, ఎక్కడికక్కడ పాంపాండ్స్ని ఏర్పాటు చేయటం, ఎక్కడెక్కడ జలసిరి కింద చెరువులకు వచ్చేటువంటి అన్ని సప్లై ఛానళ్ళ మరమ్మతులు చేయటం, ఎక్కడ కూడా లీకేజ్ లేకుండా, ఎక్కడ బ్రీచ్ అయ్యి సముద్రానికి నీళ్లు పోకుండా చూడటం. అంటే ధనం కంటే కూడా నీరుకు చాలా గొప్పది. ధనం లేకపోతే పక్కింటోడి దగ్గర అప్పు తెచ్చుకోవచ్చు, పక్క రాష్ట్రాల నుంచి అప్పు తెచ్చుకోవచ్చు, పక్క దేశం నుంచి అప్పు తెచ్చుకోవచ్చు, ప్రపంచ బ్యాంకు నుంచి అప్పు తెచ్చుకోగలం. కానీ నీరు అంటూ లేకపోతే మనం అప్పు తెచ్చుకొని దద్దరొచ్చుకునేది కాదు. కాబట్టి భవిష్యత్ అవసరాలకి భవిష్యత్తు దృష్ట్యా
ఈరోజు ముందు చూపు గల దార్శనికుడైనటువంటి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు చూస్తున్నటువంటి సంకల్ప బలమే ఈ రోజున గ్రౌండ్ వాటర్లో కానీ డ్యాముల్లో కానీ నీళ్లను భద్రపరిచే విధానం. అందుకే మన అదృష్టం కొద్దీ నెల్లూరు జిల్లా కలెక్టర్కి నీటి యాజమాన్యం మీద నిన్న జరిగినటువంటి కలెక్టర్ కాన్ఫరెన్స్లో కూడా కలెక్టర్ గారికి బాధ్యతలు ఇవ్వడం జరిగింది. ఎక్కడ నీళ్లు వాటర్ మేనేజ్మెంట్లో ఎక్కడ కూడా అవకతవకలు ఉన్నా ఎక్కడన్నా ఉన్నా ఇంకా కూడా సైంటిఫిక్ మెథడ్ని ప్రవేశపెట్టి ఏ విధంగా చేయొచ్చు అనే దానికి కూడా కలెక్టర్ కూడా బాధ్యతలు ఇవ్వడం జరిగింది. ఇవన్నిటిని కలగలిపి ఈరోజు రైతాంగం కోసం, రైతుల యొక్క అభ్యున్నతి కోసం, రైతుల యొక్క బాగు కోసం, రైతాంగం యొక్క కష్టాన్ని గుర్తించినటువంటి ప్రభుత్వం మన కావలి నియోజకవర్గం కావచ్చు, ఉదయగిరి నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజానికానికి తోడుగా నీడగా అండగా ఉండాలనేటువంటి సదుద్దేశంతో ముఖ్యమంత్రి గారి సూచనలు, నీటిపారుదల శాఖ మంత్రి రామానాయుడు గారి ఆలోచనలు, జిల్లా మంత్రులైనటువంటి ఎండోమెంట్ మంత్రి శ్రీ ఆనం రామనాయుడు గారి ఆలోచనలు, అదేవిధంగా పొంగూరు నారాయణ మున్సిపల్ మంత్రి గారి యొక్క ఆలోచనల మేరకు ప్రాజెక్టు చైర్మన్ మొదలుకొని, డిస్ట్రిబ్యూటర్ కమిటీలు మొదలుకొని, వాటర్ యూజర్స్ అసోసియేషన్ మొదలుకొని, సోమశిల అధికారులు అందరూ కూడా ఐఏబీలో నిర్ణయించిన ప్రకారం కావలి నియోజకవర్గంలో ఉదయగిరి నియోజకవర్గంలో ఉన్న కావలి కాలువ ప్రాంతానికి ఐడి కింద కావచ్చు, లేదంటే అన్నిటి కింద ఈరోజు 75,000 ఎకరాలు మళ్ళా నీళ్ళు ఇవ్వాలని సంకల్పం చేశారు. తప్పకుండా ఈ సందర్భంగా రైతాంగానికి ధన్యవాదాలు తెలియజేస్తున్నా. రాబోయేటువంటి కాలం ఎండాకాలం ఇప్పటికే వచ్చింది, ఇంకా ఎలినో ప్రాబ్లం వల్ల ఇంకా ఎండలు ఎక్కువగా వస్తాయంటున్నారు. కాబట్టి ఈ నీరు మీది, ఈ సంపద మీది, మీకోసం ఈ ప్రభుత్వం, మేము అందరం కూడా మీకు అండగా ఉన్నాం, మీకు తోడ్పాటు అందించడానికి సిద్ధంగా ఉన్నాం. వాటర్ మేనేజ్మెంట్లో వాటర్ యూజర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్స్ కానీ ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండి ఎప్పటికప్పుడు వాటర్ని సద్వినియోగం చేసుకొని లేని రోజు బాధపడేదానికంటే ఉన్నప్పుడు పొదుపు చేయటం, ఉన్నప్పుడు వేస్ట్ చేయకుండా ఉండటం. ఈ రోజున చూస్తే అన్ని చెరువుల్లో నీళ్లు ఉన్నాయి, కానీ ఈరోజు బాతులోళ్ళ కోసం లేదా చేపలోళ్ళ కోసం యాక్టివ్ని కూడా పక్కన పెట్టి ఈ రోజున నీళ్లు వదులుతున్నారు. దయించి వాటర్ యూజర్స్ కూడా ఎవరో వస్తారు ఏదో చేస్తారు అనేది కాదు, అధికారులు కంటే కూడా బాధ్యత మన అందరి మీద ఉంది. మన ఊరిని బాగు చేసుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంది. కాబట్టి వాటర్ యూజర్స్ కూడా రాజకీయాలకు అతీతంగా, రాజకీయాలు ఓట్ల కోసం కాకుండా నీటిని భద్రత కోసం తప్పకుండా, ఎందుకంటే చెరువుల్లో నీళ్లు అంటూ ఉండగలిగితే మన ఊర్లో బావుల్లో నీళ్లు ఉంటాయి, బోరుల్లో నీళ్లు ఉంటాయి, మన పంట పొలాల్లో ఉన్నటువంటి బోరులో కూడా నీళ్లు ఉంటాయి. కాబట్టి వీటిని ఒక్క తప్పు అందరికీ శాపంగా పరిగణించకుండా చూడాల్సిన బాధ్యత కూడా వాటర్ యూజర్స్ మీద ఉంది. తప్పకుండా చెరువుల్లో నీళ్లను ఎత్తనేయకుండా చూడండి అని చెప్పి ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నా. అదేవిధంగా లస్కర్లు కూడా చాలా దగ్గర లేరు, దీనికి కూడా నేను అధికారులతో కూడా తెలియజేస్తున్నాను. ఓఎండ్ఎం కింద కానీ ఎక్కడైనా వర్కులు పెట్టుకున్న దాంట్లో అడ్జస్ట్ చేసేటువంటి లస్కర్లకి మెయింటైన్ చేయండి. తప్పకుండా లస్కర్ల ఆధ్వర్యంలోనే వాటర్ మేనేజ్మెంట్ చాలా ఇంపార్టెంట్ ఉంది. ఒక్క టీఎంసీ వాటర్ను భద్రపరచడానికి ప్రభుత్వానికి 200 కోట్లు ఖర్చు అవుతుంది. ఒక డ్యామ్ నిర్మాణం చేసి ఆ వాటిని భద్రపరచడం అన్ని కోట్లు ఖర్చు పెట్టి ఒక్క టీఎంసీ ఈరోజు దుర్వినియోగం అయిపోతుంటే మనం చూడకుండా దాన్ని కట్టడి చేయాల్సినటువంటి బాధ్యత మన అందరి మీద కూడా ఉందని, రెండో కారు అనేది మన అందరం కూడా వేసుకోవాలని, అన్నీ కూడా మంచి ఎండలకి బాగా పండేటువంటి వరి నాడుమల్లో వేసుకోవాలని, ఏదంటే అది కాకుండా శాస్త్రీయ పద్ధతి కాకుండా సైంటిఫిక్ రీజన్లో ఈరోజు ఎండలు ఎక్కువగా జరిగినప్పుడు 47 నుంచి 50 డిగ్రీల ఎండ కూడా వచ్చే అవకాశాలు ఆగస్టు వరకు ఉందని చెప్పి వాతావరణ శాఖ తెలియజేస్తున్న తరుణంలో అటువంటి ఎండలను కూడా తట్టుకుని పంటలు పండేటువంటి వరి మళ్ళీ వేయాలని రైతాంగానికి కూడా సూచిస్తూ ఈ ప్రభుత్వం రైతుల యొక్క పక్షాన్ని నిలిచేటువంటి ప్రభుత్వం. కావలి ఎమ్మెల్యేగా నేను, ఉదయగిరి ఎమ్మెల్యేగా కాకర్ల సుదేశ్ ఇద్దరం కూడా రైతాంగం నుంచి వచ్చినటువంటి వాళ్ళం. తప్పకుండా రైతాంగం యొక్క అవసరాలన్నింటినీ కూడా మేము తీర్చే బాధ్యత కూడా తీసుకుంటామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ, అదేవిధంగా రైతాంగంలో కూడా చాలా అపోహలు ఉన్నాయి. యూరియా యొక్క షార్టేజ్ ఉంటుందని, యుద్ధం వల్ల యూరియా డిమాండ్ రేట్లు పెంచదని దయించేటువంటి అపోహలతో ఈ ప్రభుత్వం, తెలుగుదేశం ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు గారు ముందు చూపున్నటువంటి ప్రభుత్వం కాబట్టి ముందుగానే యూరియా నిల్వలు కూడా భద్రపరచడం జరిగింది. మనకి పంటలు పండే టైంలో రాష్ట్రంలో ఎక్కడ కూడా రైతాంగానికి సంబంధించినటువంటి పంటలు పండే పరిస్థితి కాదు. కాబట్టి ఉన్నటువంటి ఎక్కడైతే యూరియా నిల్వలు ఉన్నాయో ఆ నిల్వలన్నింటినీ కూడా ఇప్పటికే గౌరవ కలెక్టర్ గారు అన్ని గోడాల్లో కూడా భద్రపరచడం జరిగింది. ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా పహారా కాసుకుంటూ నిరంతరం కూడా రైతు పర్యవేక్షణకి కాపు కాసే ఎమ్మెల్యేగా మీకు తోడుగా నీడగా అండగా ఉండి మీరు పంటలు పండించుకోవడానికి మేము ఎప్పుడు కూడా మీ వెనక నడవడానికి మేము సిద్ధంగా ఉన్నామనే విషయాన్ని కూడా రైతాంగానికి తెలియజేస్తూ, మీరు మంచి పంటలు పండించుకొని మంచి రేటు గిట్టుబాటు చేసుకొని ఆనందంగా ఉండాలని, మీ బిడ్డల భవిష్యత్తు కోసం మీరు కష్టపడి మీ బిడ్డలను బాగా చదివించుకోవాలని మనసారా కోరుకుంటూ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ, మమ్మల్ని ఆహ్వానించి సంఘంలో ఈరోజు నీటిని విడుదల నిమిత్తం ఇక్కడికి వచ్చినటువంటి సంఘం నాయకులందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, మంత్రి ఆనం రామనాయుడు గారి ఆలోచనలతో జరుగుతున్నటువంటి ఈ కార్యక్రమానికి వారి దీవెనలో ఉండటం నిజంగా అదృష్టంగా భావిస్తూ సెలవు తీసుకుంటున్నా. థ్యాంక్ యూ వెరీ మచ్. ముఖ్య
గమనిక, మా హాస్పిటల్ నందు డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవ అందించబడెను. పేదలందరికీ ఆధునిక వైద్యం చేయబడెను. మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, క్రిస్టియన్ పేట, 5వ లైన్, కావలి. డాక్టర్ గొట్టిపాటి మాలినీదేవి ఎంబీబీఎస్, ఎంఎస్, ఓబీజీవై, కాన్పులు మరియు గర్భకోశ వ్యాధి నిపుణులు. మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు: సాధారణ కాన్పులు, సిజేరియన్లు, లాప్రోస్కోపిక్ ద్వారా గర్భసంచికి సంబంధించిన ఆపరేషన్లు, ట్యూబెక్టమీ, పిల్లలు లేకుండా ఆపరేషన్, హై రిస్క్ ప్రెగ్నెన్సీ, ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ మరియు గర్భసంచి నీటి బుడగలు, గర్భసంచి జారిన ఆపరేషన్లు, రొమ్ముగడ్డలకు చికిత్స, నెలసరి ఇబ్బందులకు చికిత్స, మెనోపాజ్ సమస్యలకు చికిత్స చేయబడును. స్త్రీలకు సంబంధించిన అన్ని సమస్యలకు చికిత్స చేయబడును. డాక్టర్ బత్తిన నరేంద్ర బాబు ఎంబీబీఎస్, ఎంఎస్, జనరల్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్. లాప్రోస్కోపిక్ ద్వారా అపెండిసెక్టమీ, 24 గంటల కడుపు నొప్పికి చికిత్స, హెర్నియా మరియు పిత్తాశయంలో రాళ్లు తీయబడెను. వరి బీజం, హెర్నియా, నరాలు ఉబ్బడం, హైడ్రోసెల్, థైరాయిడ్ ఆపరేషన్లు చేయబడెను. మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, క్రిస్టియన్ పేట, 5వ లైన్, కావలి. ఫోన్ నంబర్స్ 9398665676 మరియు 08626245167.